ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. దేవా, నేను నీ మీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడము. యెహోవా, నీవు నా యజమానివి, నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది అని నేను యెహోవాతో చెప్పాను. దేశములో పవిత్రమైనవి అని పిలువబడే విగ్రహములకు సంబంధించిన వాటి యందు ఆనందించు వారందరూ శాపగ్రస్తులవుదురుగాక. కానీ ఇతర దేవులను పూజించుటకు పరుగులెత్తే మనుషులకు అధిక బాధ కలుగుతుంది. ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను. ఆ దేవతల పేర్లు కూడా నేను పలకను. నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర నుండి మాత్రమే వస్తుంది. యెహోవా, నీవే నన్ను బలపరిచావు. యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము. నా వంతు చాలా అద్భుతమైంది. నా స్వాస్థ్యము చాలా అందమైనది. యెహోవా నాకు చక్కగా నేర్పించాడు కనుక నేను ఆయనను స్తుతిస్తాను. రాత్రియందు నా అంతరంగపు లోతుల్లో నుండి ఉపదేశములు వచ్చాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను నా ఎదుట ఉంచుకుంటాను. ఎందుకనగా ఆయన నా కుడి పక్కన ఉన్నాడు. నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడి పక్కను నేను ఎన్నడూ విడువను. కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి. నా శరీరం కూడా క్షేమంగా బతుకుతుంది. ఎందుకంటే యెహోవా, నీవు నా ఆత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు కనుక నీ పరిశుద్ధుణ్ణి సమాధిలో కుళ్ళిపోనియ్యవు. సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు. యెహోవా, నీతో ఉండడమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది. నీ కుడి పక్కన ఉండడం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.